బాల్కొండ నియోజకవర్గం బీజేపీలో లుకలుకలు బయటపడుతున్నాయి. పాత కొత్త నేతల మధ్య విభేదాలు బయటపడుతుండటంతో పార్టీ ఎదుగుదల కష్టంగా మారింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు పార్టీ శ్రేణులను కలవరపెడుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోసమే పార్టీ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇంతకు బాల్కొండ బీజేపీలో ఏం జరుగుతుంది? ఈ ప్రత్యేక కథనంలో చూడండి. తెలంగాణలో బీజేపీ నానాటికి బలహీనపడుతోందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే అవకాశాలను చేజేతులా పోగొట్టుకుంటోందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. తెలంగాణ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలోనే సత్తా చాటింది. ఈ రెండు జిల్లాల్లో కలిపి 7 అసెంబ్లీ సీట్లతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ లోక్సభ స్థానాలను కూడా గెలిచింది. ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచు కోటగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ను కాదని బీజేపీ జెండా ఎగురవేసింది. ఆ తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఓటర్లు కాషాయం పార్టీకే పట్టం కట్టారు. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గాల్లో కాషాయం రెపరెపలాడటం ఖాయమని అంతా భావిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే అలా కనిపించడం లేదు. చాలా నియోజకవర్గాల్లో బీజేపీలోని పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం కుదరటం లేదు. మరికొన్ని చోట్ల బీజేపీ నాయకులే కావాలని పార్టీని పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం బీజేపీలో లుకలుకలు బయటపడ్డాయి. వచ్చే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడానికి కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతూ ఉండగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాత్రం వెనుకడుగు వేస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగానే ఉంది. నిజామాబాద్ లోక్సభ పరిధిలో బీజేపీ ఎంపీనే ఉండటంతో కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడానికి ఉరకలేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. పార్టీని ముందుండి నడిపించాల్సిన ఇన్ఛార్జినే పట్టించుకోకపోవడంతో క్యాడర్ పక్క పార్టీల వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఒక సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ గూటికి చేరుకోగా మరికొంతమంది కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధపడుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. బాల్కొండ బీజేపీ పార్టీలో పాత, కొత్త నాయకులుగా పార్టీ చీలిపోవడం, పాత వాళ్లను ప్రస్తుత ఇన్ఛార్జి మల్లికార్జున్ రెడ్డి పట్టించుకోకపోవడంతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. బాల్కొండ నియోజకవర్గ పరిధిలో ఇటీవల మండలాధ్యక్షులను పార్టీ భర్తీ చేసింది. అయితే ఈ పదవులు దక్కని సీనియర్లు కొందరు అసంతృప్తితో ఉన్నారట. ఇన్ఛార్జి మల్లికార్జున రెడ్డి వల్లే తమకు పదవులు దక్కలేదని వారు ఫైర్ అవుతున్నారట. బాల్కొండ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ మల్లికార్జున రెడ్డి 2019 పార్లమెంటు ఎన్నికల తరువాత టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. ఆయనతో పాటు పాత టీడీపీ క్యాడర్ అంతా వచ్చి బీజేపీ కండువాలు కప్పుకున్నారు. మల్లికార్జున్ రెడ్డి, అతని వర్గం బీజేపీలో చేరిన తరువాత పాత కాషాయం లీడర్లంతా ఒక వర్గంగా మారిపోయారు. అప్పటి నుంచి బాల్కొండ బీజేపీలో 2 వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ గొడవల కారణంగానే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మల్లికార్జున్ రెడ్డికి బదులుగా ఆయన తల్లి అన్నపూర్ణకు బీజేపీ టికెట్ ఇచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో అన్నపూర్ణ 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా ఎన్నికల అనంతరం మల్లికార్జున్ రెడ్డి ఇన్ఛార్జిగా కొనసాగుతూ వస్తున్నారు. కానీ ఆయన మాత్రం పార్టీ బలోపేతానికి ఏమాత్రం కృషి చేయడం లేదని తెలుస్తుంది. పైగా బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి స్వయంగా మల్లికార్జున్ రెడ్డికి సొంత బావ కావడంతో దూకుడుగా వెళ్లడం లేదనే టాక్ వినిపిస్తోంది. బాల్కొండలో బీఆర్ఎస్, బీజేపీల అనధికార దోస్తీ నడుస్తుందని, బంధుత్వం కోసం బీజేపీ ఎదుగుదలను మల్లికార్జున్ రెడ్డి తాకట్టు పెట్టారనే చర్చ జరుగుతోంది.
బీజేపీ స్థానికంగా ఎదిగే అవకాశం ఉన్నా పార్టీ ప్రయోజనాలను మల్లికార్జున్ రెడ్డి తాకట్టు పెడుతున్నారని కాషాయం పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ అనేక నియోజకవర్గాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ ఉండగా బాల్కొండలో ఆ అవకాశాలను చేజేతులా పోగొట్టుకుంటున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున ఇప్పటికైనా ఇన్ఛార్జి మల్లికార్జున్ రెడ్డి దూకుడుగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఇప్పటి నుంచే అన్ని మండలాల అధ్యక్షులను సమన్వయం చేసుకుంటూ పోతే తప్పకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్లో సత్తా చాటొచ్చని అంటున్నారు. అలా కాకుండా బంధుత్వం కోసం బీఆర్ఎస్ కు పార్టీ ప్రయోజనాలను తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. మరోవైపు బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావుకు కూడా బాల్కొండలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తామని సీనియర్ బీజేపీ నాయకులు చెబుతున్నారు. మరి ఈ విషయంలో కొత్త రాష్ట్రాధ్యక్షుడు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.